ఆదోని మండలం జి హోసల్లి గ్రామంలో ఎస్సీ కాలనీ సందర్శించడం జరిగింది. నిన్నటి రోజున వేటూ న్యూస్లో ఇక్కడ ఉన్నటువంటి జి హోసల్లి గ్రామం ఎస్సీ ప్రజలు అంటే ఈ నెల 24, 25 తేదీల్లో ఓసూరు గ్రామంలోన హోసల్లి గ్రామంలోన భారీ ఎత్తున మారెమ్మ శుంకులమ్మ దేవరలు జరుగుతూ ఉన్నాయి. ఆ దేవరల సందర్భంగా కుంభాలెల్లుతూ మరి దేవతకు అర్పిస్తూ మరి ఎంతో సంతోషంగా ఆడంబరంగా ఇక్కడ గ్రామ ప్రజలు మరి ఆ కుంభ ప్రతిష్ట పండుగ జరుపుకుంటున్నారు. కాబట్టి ఆ పండుగలో ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలకు మరి కుంభాలు వెళ్ళే కార్యక్రమంలో చిట్ట చివరిగా ఎస్సీలు వెళ్ళి కుంభాలు సమర్పించి పండగ చేసుకోవాలని ఒక కట్టుబాట్లు ఈ గ్రామంలో ఉందని ఇక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే దాని ద్వారా వాళ్ళు ఆ రోజున కుంభాలు వెళ్ళేటప్పుడు సాయంత్రం 6, 7, 8 ఈ టైం అవుతుంది. ఆ టైంలో మేము కుంభాలు వెళ్ళి మేము పొట్టేళ్ళను కోసుకొని మరి ఎప్పుడు చేసుకోవాలా, ఎప్పుడు చుట్టాలకు పెట్టాలా, ఎప్పుడు మేము పండగ చేసుకోవాలని చాలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ప్రజలు. ఇది చాలా చాలా చట్ట విరుద్ధము, ఇది రాజ్యాంగ విరుద్ధము. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వేర్ ఇస్ ద ఈక్వాలిటీ, వేర్ ఇస్ ద ఫ్యాటర్నిటీ అండ్ వేర్ ఇస్ ద లిబర్టీ ఎక్కడుందని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజుల్లో ఎంతో పోరాటం చేశారు. యుగ యుగాల నుండి ఎస్సీల పట్ల వివక్షత నేటికి కూడా లేదు. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిన, రాజ్యాంగం వచ్చి 74 సంవత్సరాలు గడిచిన నేటి వరకు కూడా ఇక్కడ ఎస్సీల పట్ల అంటరానితనము, వివక్షత, కట్టుబాట్లలో మగ్గిపోతున్నారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరి జి హోసల్లి గ్రామ ప్రజలు కొంతమంది అంతా యూనిట్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అయినటువంటి ఆదోని సబ్ కలెక్టర్ గారికి, అదేవిధంగా డిఎస్పీ గారికి, ఈ రెవెన్యూ పరిధి పెద్దతుమ్మలం ఎస్ఐ గారికి కూడా వీరు ఫిర్యాదు చేయడం జరిగింది. అయ్యా మాకు సమానత్వం లేదు, నలుగురు సరిగా మాకు సమానత్వం హక్కు కావాలి, మేము కూడా పండగలో మా కుంభాలు మరి ఉదయాన్నే 6-7 గంటలకి మేము కూడా వెళ్తామని కూడా వారు ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఈ ఫిర్యాదును స్వీకరించి ఖచ్చితంగా అధికారులు ఈ గ్రామంలో వివక్షత లేనట్లు చేయాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మేము ఈ గ్రామానికి పరిశీలించి ఇక్కడ మూలాలు తెలుసుకొని మరి సబ్ కలెక్టర్ గారికి కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఆయన కూడా నిజమేనండి, మా దృష్టికి వచ్చింది, ఖచ్చితంగా మేము ఎంక్వైరీ చేస్తాం, మేము చర్యలు తీసుకుంటాం, ఎస్సీలను ముందుగానే వాళ్ళకి కుంభాలు వెళ్ళేటట్ల మేము గట్టిగా చర్యలు తీసుకుంటామని కూడా సబ్ కలెక్టర్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఎస్సీలు మనమేమి తక్కువ కాదు, మనం కూడా నలుగురితో సమానమే. మన కులంలో పుట్టిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావని కూడా ఈ సందర్భంగా ఎస్సీలు గుర్తించుకోవాలని కూడా ఈ సందర్భంగా మనం తెలియజేసుకుంటున్నాను. మనం సమానత్వం హక్కులు కలిగి ఉండాలి, నలుగురు సరిగా మనం గుళ్ళోకి పోవాలి, దేవునికి పూజ చేసుకోవాలి, మనం కూడా అందరితో సమానంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ వివక్షతను ఖచ్చితంగా ఇక్కడ ఉండే సబ్ కలెక్టర్ గారు రూపుమాపి భవిష్యత్తులో అందరూ అన్నదమ్ముల మాదిరిగా ఉండాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా 2011 జనాభా లెక్కల ప్రకారం జి హోసల్లి గ్రామంలో సుమారుగా 2,000 పైచిలుగా జనాభా ఉంది. ఇక్కడ ఎస్సీ కులస్తులు దగ్గరికి 300 మంది సంఖ్య ఉన్నారు. ఈ 300 మంది సంఖ్య మరి వివక్షత అనుభవించడం మంచిది కాదు. ఇక్కడ ఉన్నటువంటి కురువ కులస్తులు, మరి వడ్డెర కులస్తులు, బోయ కులస్తులు, రెడ్డి కులస్తులు, వివిధ కులస్తులు ముందు వెళ్ళిన తర్వాతనే ఎస్సీలు రావాలి అన్న కట్టుబాట్లు ఎంతవరకు సమంజసమని కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా సబ్ కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఈ హోసల్లి గ్రామాన్ని సందర్శించి మరి రేపు జరగబోయే పండుగలో మా ఎస్సీలనే ముందు వెళ్ళేటట్లుగా పూనుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నా పేరు రామతీర్థం అమరేష్, బిఎస్ఎస్ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్. జై భీమ్, జై భీమ్, వర్ధిల్లాలి దళితుల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీల ఐక్యత. జై భీమ్, జై భీమ్. మరి ఆదోని మండలం జి హోసల్లి గ్రామాన్ని మరి బిఎస్ఎస్ స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి రామతీర్థం అమరేష్ గారు అలాగే మేము సందర్శించడం జరిగింది. ఎందుకు సందర్శించామంటే నిన్నటి దినాన వేటివ్ న్యూస్లో మేము చూస్తుండగా మా గ్రామంలో ఈ విధంగా కుల వివక్షత ఉంది, మాకు పండగ జరుపుకోవడంలో కూడా సమానత్వపు హక్కు లేదు అనే ఉద్దేశంతో వాళ్ళు సబ్ కలెక్టర్ సార్ గారికి, అలాగే డిఎస్పీ గారికి, అలాగే ఎస్ఐ గారికి వినతి పత్రాలు ఇవ్వడం కూడా జరిగింది.
ఈ సమానత్వపు హక్కును కూడా వీళ్ళు బీసీ వాళ్ళు ఎంతగానో మరి చెడిపేస్తున్నారు. కాబట్టి ఇక్కడ అంటరానితనాన్ని, వివక్షతను ఖచ్చితంగా ఈ గ్రామంలో తీసివేయాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే సబ్ కలెక్టర్ గారు 24, 25వ తేదీల్లో ఈ గ్రామాన్ని సందర్శించి ముందుగా ఎస్సీలకి గుళ్ళోకి ప్రవేశం కల్పించాలని నేను ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా సమానత్వపు హక్కు కల్పించి ప్రతి ఒక్కరికి కూడా ఎస్సీ కాలనీ నందు కూడా కుంభాలో వెళ్ళేకి ముందుగానే గుళ్ళేకి ప్రవేశపెట్టి వాళ్ళని సమానత్వపు హక్కు కింద చూపించాలని చొరవ తీసుకోవాలని నేను ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాను. మరి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. జై భీమ్. దేవర జరుగుతుంది 24, 25వ తేదీ బుధవారం కుంభాలో ఏ కాస్ట్ అయినా ముందుగానే వెళ్ళాలని ప్రోత్సహిస్తున్నారు ఊర్లో పెద్దలు. అలా వెళ్ళకుండా మా ఎస్సీ కానీ ముందుగా మేము ఎప్పుడు రెడీ అయితే అప్పుడు వెళ్ళాలని కోరుకుంటున్నాం. అది ఒక పెద్ద ఎస్ఐలకి, మామూలుగా కలెక్టర్కి, డిఎస్పీకి అందరికీ ఇచ్చేసాం లెటర్. అయినా వాళ్ళు ప్రోత్సహించాలని, మాకు సహకరించాలని కోరుకుంటున్నాం.